వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలంలోని దువ్వూరు సీలోని సీమలో ఇరగంరెడ్డి పుస్తక ఆవిష్కరణ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే రఘురామరెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఇరగంరెడ్డి విజయ్ గోపాల్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి మరియు అల్లుళ్ళు జొన్నవరం వీరారెడ్డి ఈరోజు వైఎస్ఆర్ జిల్లా దువ్వూరు మండలం దువ్వూరు గ్రామంలో తిరుపతి తిరుమల దేవస్థాన కళ్యాణ మండపం నందు వైఎస్ఆర్ కడప జిల్లా రచయితల సంఘం మరియు ఇరగంరెడ్డి కుటుంబ సభ్యుల సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ తవ్వ వెంకటయ్య గారు రచించిన దువ్వూరు సీమలో ఇరగంరెడ్డి తిరుపల రెడ్డి గారి జీవిత సామాజిక రాజకీయ చరిత్ర పుస్తక ఆవిష్కరణ సభలో మైదుకూరు శాసనసభ్యులు శ్రీ సెట్టిపల్లె రఘురామరెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ ఆర్ రమేష్ యాదవ్, డీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీమతి ఝాన్సీ, పలువురు రచయితలు, సాహితీవేత్తలు తదితరులు పాల్గొన్నారు. మైదుకూరు ఓకే రెడీ సార్ Chiragi goes. Sir, okay ready? Okay sir. శ్రీమన్ నారాయణ గారు ఇప్పుడు ప్రసాద్ గారు పూలమాలతో సన్మానం చేస్తున్నారు. Okay sir. తర్వాత గోపాల్ రెడ్డి గారు పూలమాల శాలతో సన్మానం చేస్తున్నారు. కొండూరు జనార్దన్ రాజు గారు దయచేసి ఎవరైనా ఉండాలి, సన్మానం ఉంది. సుబ్బరాయుడు గారు ఇప్పుడు సన్మానం చేస్తున్నారు. అంతే చంద్రారెడ్డి గారు పూలమాలతో శాలువాతో సత్కారం చేస్తున్నారు. సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. రండి తర్వాత ఈనాటి మన కథ సినా ఇటు చూడు. తర్వాత మనకు ఆత్మీయ అతిథిగా విచ్చేసి దగ్గరండి ఈ వాళ్ళకి రాను. తర్వాత కవిగా రచయితగా కడప జిల్లా ఎన్నో సాహిత్య కార్యక్రమాలు వేసిపోతేటప్పాను. చూడండి సార్. తర్వాత ఇటీవలనే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నటువంటి
గోపాల్ రెడ్డి ఇటు చూడు. సార్ కొంచెం